ఒకే ఒక్క క్వశ్చన్ అబ్బా! చాలా పెద్ద సర్వే. 2014-19 ఆంధ్రప్రదేశ్ బావుందా? 19-24 ఆంధ్రప్రదేశ్ బావుందా? రెండిట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు. అది మాత్రమే అడుగుతున్నాం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థీకృత పద్ధతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామాల్లో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సిపి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారన్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రీసెంట్గా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామాల్లో మద్యం నడుస్తోంది. ఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. మలకల చెరువులో 2028 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిల్ నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సిపి చంద్రబాబు అడుగులకి మడుగులొత్తున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలో కూడా నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరులో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడి జగన్ ఒక రికార్డు సృష్టించారని చెప్పాలి ఈరోజు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ ఏ ప్రాంతాల్లో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయో అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయన మీడియా ముందు పెట్టారు. చాలా బిగ్గెస్ట్ థింగ్ అన్నమాట ఇది. లక్షల బాటిల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేట్ మాఫియా ఆధ్వర్యంలో మద్యం షాపులకి బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములు సరఫరా చేస్తున్నారు. ప్రతి 4-5 బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. కల్తీ లిక్కర్ మాఫియాలో ఉందంతా టీడీపీ వాళ్లే. చేయిస్తుందంతా చంద్రబాబే. టాపిక్ డైవర్ట్ చేయడానికి తప్పును వేరే వాళ్ళ మీద నెడుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆయన దొంగల మూట ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందు ఎలా చెప్పింది? నిందితులకి మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్కి అలవాటు. ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్లు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా చెప్పించి ఉద్ధృతంగా ప్రచారం చేశారు. ఏబిఎన్, ఈటీవీ, ఈనాడు, టీవీ5 జనార్దన్ చాటింగ్లు అంటూ హడావుడి చేశారు. చేసేది వీళ్లే కదా, స్క్రీన్ ప్లే అంతా వాళ్ళదే. ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సైజం. ఎన్టీఆర్కి వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం, వేరే వారి మీద నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాల్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్ డైవర్షన్లో భాగంగా ఎదుటివారి మీద బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకి పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనకనుంది చంద్రబాబు మనుషులే. తమ్మళ్లపల్లి టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్ర రెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్దన్ రావు 2 రోజులు లొంగిపోతాడంటూ ఎల్లో మీడియా కూడా లీకులు ఇచ్చారు. ఐవీఆర్ కాల్ సెంటర్ను ఉపయోగించుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు జనార్దన్ రావు ఎవరు? జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్లో కలిసి ఉంటే కట్టగదులు అల్లుతున్నారన్నారు. తన 2 ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోర్టు జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో తప్పుడు ఆధారాలతో అబాండాలు వేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వం మద్య షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్ పెట్టి నడిపించాం. ఇల్లీగల్ పర్మిట్లు అనేవి అప్పట్లో అసలు ఉండేవి కాదు అంటూ జగన్ ధ్వజమెత్తారు.